హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను మొదటగా వస్తున్నాను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఇప్పటి వరకు నన్ను చూడలేదు కాబట్టి అసలు హోంగార్డ్స్కి ఇంటర్న్షిప్ మెరిట్ లిస్ట్ వస్తుందా రాదా, అయితే వస్తే ఎంతమందికి వస్తుంది, రాకపోతే అందరికీ రాదా అన్న వీడియో ఇది. దీనికి సంబంధించి నేను ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్తాను. ఒకటే క్లారిటీ తీసుకోండి, దీంట్లో ఎవరూ తప్పుగా తీసుకోవద్దు. ప్రతి ఒక్కటి కూడా జడ్జి గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ బేస్ చేసుకొని మాత్రమే నేను చెప్తున్నాను. దీంట్లో ఎవరి ప్రోద్బలం ఉండదు, ఎవరికి సపోర్ట్ ఉండదు. అటు పబ్లిక్కి కానీ ఇటు హోంగార్డ్స్కి కానీ ఎవరికి సంబంధం లేని విషయం. ఇది ఓన్లీ ప్యూర్లీ కోర్టు ద్వారా వచ్చింది మాత్రమే. దీంట్లో ఇంకొకటి కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. లాయర్ గారిని కానీ జడ్జిని కానీ ఏ ఒక్కళ్ళు కూడా దూషించడం జరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఎవరు కూడా లాయర్ గారిని కానీ జడ్జిని కానీ ఎవ్వరు దూషించొద్దు. ఇది ఓన్లీ 6 నెలలు బట్టి ప్రతి ఒక్కళ్ళు మన కోర్టులో ఇబ్బంది పడుతున్నాం. ఈ మెరిట్ లిస్ట్ కన్నా ముందు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ నోట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా హోంగార్డ్స్ ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి వీళ్ళకి ఎలా ఇస్తారు. రెండో పాయింట్ వచ్చేసరికి కొంతమంది ఈవెంట్స్ క్వాలిఫై అవ్వని కూడా వేశారు, వాళ్ళకి ఎలాగిస్తారు. మూడో పాయింట్ వచ్చేసరికి కొంతమంది ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి మాట ఏంటంటే మినిమం 50 మార్కులు ఉంటేనే కట్ ఆఫ్ మార్క్స్, లేకపోతే ఇవ్వరు అని అంటే వాయిస్ని రేస్ చేశారు. వీటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ కోర్టుకు సంబంధించి కొన్ని ఆర్డర్లు అయితే మీ అందరికీ తెలుసు, అందువల్ల నేను స్కిప్ చేశాను. సుబ్బారెడ్డి సార్ ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే ప్రిలిమినరీకి సంబంధించి ఏ హోంగార్డ్కి కూడా లేదు, ప్రిలిమినరీ ఎగ్జామ్షన్ ఇచ్చామని చెప్పి ఒక ఆర్డర్లో ఇచ్చారు. ఆర్డర్ కాపీ మీకు లాస్ట్లో నేను చూపిస్తాను, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను. దాని తర్వాత వచ్చినటువంటి ఆర్డర్లన్నీ నేను మీకు పాయింట్ టు పాయింట్ చెప్తా చూడండి. తర్వాత ఆర్డర్ వైజ్ చెప్తే మాత్రమే అర్థమవుతుంది మీకు. ఆర్డర్ అనేది లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కసారి మీరు క్లారిటీగా ఇది ఒక్కసారి క్లియర్గా మొత్తం వీడియో మొత్తం చూడండి, చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి సింగిల్ జడ్జి సుబ్బారెడ్డి సార్ ఇచ్చిన తర్వాత వచ్చిన ఆర్డర్ ఇదండి. ఇది దేనికి వచ్చిందంటే సింగిల్ బెంచ్ ఆల్రెడీ అందరినీ ఎగ్జామ్కి పంపించేయండి, క్వాలిఫై అయిన వాళ్ళని అవన వాళ్ళని ప్రతి ఒక్కరిని పంపించేయండి అన్న తర్వాత బోర్డుకు సంబంధించి డివిజన్ బెంచ్లో పిటిషన్ వేయడం జరిగింది. ఇదంతా ఎగ్జామ్కు ముందండి. ఆ డివిజన్ బెంచ్లో చూడండి 6/5/25, 9/5/25 సస్పెండ్ చేయడం జరిగింది అని చెప్పి క్లారిటీగా మన డివిజన్ బెంచ్ సంబంధించిన జడ్జి సార్ వాళ్ళు ఇచ్చారు. అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే హైటు, ఏజ్, జనరల్ క్యాండిడేట్స్, హోంగార్డ్స్ అందరూ కలిపే ఉన్నారండి. దీంట్లో ఓన్లీ హోంగార్డ్సే కాదు, జనరల్ క్యాండిడేట్స్ అందరూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ఆర్డర్ అండి. చూడండి 6/5/25, 9/5/25 సస్పెండ్ చేశారు. ఇది అందరూ కూడా చూశారు, అందరికి కూడా తెలుసు. కానీ పాయింట్ టు పాయింట్ ఏంటంటే ఈ పాయింట్స్ ఏదైతే మెయిన్ వరకే తీసుకున్నానో ఆర్డర్స్ అందరికీ తెలుసు కాబట్టి చూడండి అవి సస్పెండ్ చేశారు. కానీ అది ఎలా ఏంటనేది చూడండి. ఇప్పుడు ఏంటంటే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ మొత్తాన్ని సస్పెండ్ చేశారు డివిజన్ బెంచ్. చూడండి స్టేజ్ 2కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకు కూడా వేశారు 6/5/25, 9/5/25 సస్పెండెడ్ హర్. ఇది దాని కంటిన్యూషన్ చూడండి. అది ఎప్పుడైతే సస్పెండ్ చేశారో దాని తర్వాత ఇచ్చింది 18/12/24 పాస్డ్ బై సింగిల్ జడ్జ్ 14/6/631 ఆఫ్ 23 బ్యాచ్. ఇది ఆల్రెడీ చాలామంది వీడియో చూసారండి, అయినా సరే ఇది కంటిన్యూనండి. ఇది మటుకు కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిందే. అంటే ఏంటంటే ఇప్పుడు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ ఏంటి మీకు క్లారిటీగా చెప్తున్నాను, ఒక్కసారి కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే వీళ్ళకి ప్రిలిమినరీ అనేది లేదు కాబట్టి ఈవెంట్లకి కన్సిడర్ చెయ్యండి, ఈవెంట్లకు మాత్రమే స్టేజ్ 2 అని చెప్పారు. అదే ఆర్డర్ని ఇప్పుడు డివిజన్ బెంచ్ 6/5/25, 9/5/25 ఈ రెండింటిని మాత్రమే సస్పెండ్ చేశారు. 18/12/24 అంటే ఈవెంట్స్కి ముందు ఇచ్చినటువంటి ఆర్డర్ మటుకు సస్పెండ్ చేయలేదంటే ఈవెంట్స్కి అంటే ఇది నా ప్రాస్పెక్ట్ అండి. అంటే సింగిల్ జడ్జి గారు ఆర్డర్ ఫాలో అవ్వాల్సింది అన్నది దాని గురించి నేను చెప్పేది. ప్లస్ మొన్న లాస్ట్ జడ్జి గారు కూడా చెప్పింది కూడా ఏంటంటే సింగిల్ జడ్జి గారు ఆర్డర్ ఫాలో అవ్వండి. అంటే దీంట్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా సింగిల్ జడ్జి గారు ఆర్డర్ ఫాలో అవ్వాల్సిందే. అంటే ఎవరైతే ఈవెంట్లు క్వాలిఫై అయ్యారో వాళ్ళకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు కూడా సెంటర్కి వెళ్ళినాయండి. ఓఎంఆర్ షీట్లు సెంటర్కి వెళ్ళి ఒక్క హాల్ టికెట్ మాత్రమే ఆపారు. ఓఎంఆర్ షీట్లు కూడా ఆపడానికి లేక
వాళ్ళకి మొన్న రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఆబ్సెంటీస్లో దగ్గర 900 మంది ఆబ్సెంటీస్ చూపించారండి, 950 మంది. దీని మొత్తం కూడా నేను మీకు చెప్పేది క్లియర్ కట్ పిక్చర్. దీని ఒక్కసారి క్లారిటీగా అర్థం చేసుకుంటే వీళ్ళకి స్పెషల్ మెరిట్ లిస్ట్ అంటే ఇంటర్సెప్ట్ మెరిట్ లిస్ట్ వస్తుందా లేదా అన్నది లాస్ట్లో మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ ఫాలో అవ్వమన్నారు, కానీ వీళ్ళకి తర్వాత హాల్ టికెట్లు అనేవి రాలేదు. నేను ముందుగా మీకు హాల్ టికెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చూడండి, రాకపోవటం వల్ల వీళ్ళు ఏం చేశారంటే, సార్ ఇట్లాగా మేము ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాము అయినా సరే మాకు రాలేదు హాల్ టికెట్స్ అని చెప్పగా వీళ్ళుండి ఇంకొకసారి మీరు స్టేజ్ 2కి ఎలాగైతే వేసుకున్నారో స్టేజ్ 3కి కూడా అట్లాగే పిటిషన్ వేసుకోవాలని లాయర్ గారు చెప్పడంతో లాయర్ గారు వేసిన పిటిషన్ అండి ఇది. పిటిషన్ ఎప్పుడు వేశారంటే 29th May, అంటే హాల్ టికెట్స్కి ఒక 2-3 days ముందుగా వేశారండి. ఇది సింగిల్ జడ్జి గారి దగ్గర వేసినటువంటి పిటిషన్. ఇది పిటిషన్ నెంబర్లో ఈ పిటిషన్ అయితే ఎవరి దగ్గర లేదండి. దీనికి సంబంధించి ఈ కాపీ కూడా ఎవరు చూడలేదు ఇప్పుడు వరకు కూడా. అంటే అందరూ కూడా డివిజన్ బెంచ్లో వీళ్ళది కొట్టేశారు అన్నదే తెలుసు, కానీ సింగిల్ బెంచ్లో వీళ్ళది ఉంది అన్న విషయం ఇప్పటి వరకు ఎవరికి తెలియదండి. చూడండి, సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ కూడా ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ఈ ప్రొసీడింగ్స్ అయితే డివిజన్ బెంచ్లో మేడం గారు కూడా డిస్మిస్ చేయలేదు. డివిజన్ బెంచ్ మేడం గారు ఓన్లీ డిస్మిస్ చేసింది ఏంటంటే, వీళ్ళకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ వీళ్ళు క్వాలిఫై అవ్వలేదు కాబట్టే నేను డిస్మిస్ చేస్తున్నా అని ఆర్డర్ కాపీలో మెన్షన్ చేశారు, కానీ వేరే దానికి పోలేదు. కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసిందో చూడండి. ఏ ఒక్కటి కూడా నా ఓన్ కాదండి. ఇంతవరకు ఎవరు ఈ వీడియో చేయలేదు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి మెరిట్ లిస్ట్, ఇంటర్సెప్ట్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అన్నది విషయం తెలియలేదు. ఆ తెలియపరచడం కోసమే చెప్తున్నాను. చూడండి, ఇప్పటికీ కూడా కోర్టు హీరింగ్కి సంబంధించి డీటెయిల్స్లో పెండింగ్లోనే ఉందండి. సింగిల్ జడ్జి గారు ఇచ్చింది డివిజన్ బెంచ్లో మటుకు సస్పెండ్ చేశారు, కానీ సింగిల్ జడ్జి గారు ఇచ్చింది మటుకు పెండింగ్లోనే ఉంది. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా సింగిల్ జడ్జి గారు ఇచ్చారండి. వీళ్ళకి ఎవరికి అంటే ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే ఇచ్చారండి. ఈవెంట్స్ క్వాలిఫై అవ్వని వాళ్ళని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ఇప్పుడు హైట్, ఏజ్కి సంబంధించిన ఏ కేసుకి నేను వెళ్ళట్లేదండి. ఇది ఓన్లీ ఇంటర్సెప్ట్ మెరిట్ లిస్ట్ గురించే. ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు, ఏ యూట్యూబర్స్ కూడా, నేను మాత్రమే ఫస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పినది మీకు అర్థమైనట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదండి. నేను ఆర్డర్ కాపీలు చూసి మాత్రమే దాంట్లో ఉన్నా చెప్తున్నాను. అలాగే జరుగుద్ది అని అయితే నేను చెప్పను. ఎందుకనంటే ప్రతి ఒక్కటి కూడా జడ్జిగా ఏదైతే నిర్ణయిస్తారో అదే జరుగుద్ది. ఆర్డర్లో ఏదైతే ఉంటుందో అదే జరుగుద్ది. చూడండి, ఇప్పుడు సింగిల్ జడ్జి గారు ఇచ్చిన 6 పాయింట్స్లో మీకు చెప్పాను కదా, వీళ్ళకి పాయింట్లో ఫస్ట్ పాయింట్ చూడండి, హోంగార్డ్స్ ప్రత్యేక వర్గంగా ఉండటంతో పాటు రెండవ ప్రతివాదిగా విడిచి ఇంటర్సెప్ట్ మెరిట్ లిస్ట్ జాబితాను తయారు చేయండి. అంటే బోర్డు వారికి ఇంటర్సెప్ట్ మెరిట్ లిస్ట్ జాబితాను కూడా తయారు చేయమని చెప్పి కోర్టు వారు ఆల్రెడీ సింగిల్ జడ్జి గారు ఆర్డర్స్ అనేది పాస్ చేశారండి. అలాగే 15/7/2016 జీవో నెంబర్ 87 ద్వారా ఏపీ పోలీస్ స్టెపేరియల్ క్యాడెట్ ట్రైనీ నిబంధన రూల్ 3C సవరణ కూడా జరిగిందండి. దీనికి సంబంధించి రెండవ ప్రతివాదిగా బోర్డు వారికి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సవరణ ఎటువంటి మీరు చేసే దాంట్లో ఆటంకం కలగదని కూడా జడ్జి గారు దీంట్లో ఆర్డర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్ డివిజన్ బెంచ్ కూడా ఫాలో అవ్వమని చెప్పారు. ప్లస్ మొన్న జరిగిన హీరింగ్లో కూడా పర్టికులర్గా డివిజన్ బెంచ్కి సంబంధించి జీపీ మేడం గారిని కూడా ఇదే అడిగారు, మీరు ఇంటర్సెప్ట్ మెరిట్ లిస్ట్ ఎందుకు రెడీ చేయలేదు ఇప్పటి వరకు అని చెప్పి. లేదు సార్, ఒక 6 రోజుల్లో మేము రెడీ చేస్తామని కూడా మేడం గారు చెప్పారు. అదేనండి, ఇప్పుడు సంబంధించి ఏంటంటే ఆ ఒక్క ఆర్డర్ కాపీ అనేది అప్పుడు అంటే ఈవెంట్లు క్వాలిఫై అయిన వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళకపోవటం వల్ల జరిగినటువంటి ఇదండి. వాళ్ళకు సంబంధించే ఇంటర్సెప్ట్ మెరిట్ లిస్ట్ ఇది. చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు కొంచెం చదవండి. తర్వాత 4 పాయింట్లు కూడా కంటిన్యూషన్ ఉన్నాయి. చూడండి, పేర్కొన్న జాబితా తయారు చేసిన రెండవ ప్రతివాది అంటే బోర్డు వారు కేటాయించి సంబంధించిన కంపార్ట్మెంటల్ హారిజంటల్ రిజర్వేషన్ వర్తింప చేయాలి అని కూడా చెప్పారు. వీళ్ళకి కంపార్ట్మెంటల్ హారిజంటల్ రిజర్వేషన్ హోంగార్డ్స్కి స్థానిక అభ్యర్థుల సమస్యలకు సంబంధించి అంటే మన లోకల్కి సంబంధించి కూడా
ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ దానికి సంబంధించి కూడా సీట్లు అనేవి కేటాయించమని చెప్పారండి. రెండో ప్రతివాది అంటే మన బోర్డు వారండి. బోర్డు వారు ఆర్డర్ కాపీ అందిన తేదీ నుండి 6 వారాల్లో ఇంటర్సెప్ట్ మెరిట్ లిస్ట్ పూర్తి చేయాలని కూడా చెప్పారు. ప్లస్ రిట్ పిటిషన్ పెండింగ్లో ఉన్నందున పై పేర్కొన్న రిట్ పిటిషన్లో ఎటువంటి తాత్కాలిక ఆదేశాలు క్లెయిమ్ చేయబడదు. ఆ తాత్కాలిక ఆదేశాలు లేదా రక్షణ పిటిషన్ 2వ స్థాయిలో పరీక్షకు మాత్రమే వీలు కల్పిస్తాము. అయితే వీడికి ఇంటర్సెప్ట్ మెరిట్ లిస్ట్ తయారు చేయబడి లోబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ చాలా టాక్టిక్స్గా ఉంటుంది ఈ పిటిషను. పై పేర్కొన్న తాత్కాలిక అనేది ఏంటంటే ఇప్పుడు సంబంధించి మాత్రమే ఇస్తున్నాము, అంటే ఈ ఈవెంట్స్కి సంబంధించి మాత్రమే ఇస్తున్నాము. కానీ దీనికి సంబంధించి ఇంటర్సెప్ట్ మెరిట్ లిస్ట్ జాబితా కూడా లోబడి ఉంటుంది. అంటే ఈ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇది ఎప్పుడైతే దీనికి సంబంధించి 6 వారాల్లో ఇంటర్సెప్ట్ మెరిట్ లిస్ట్ రెడీ అయ్యి బోర్డు వారు కోర్టు వారికి సబ్మిట్ చేసిన తరువాత మాత్రమే ఈ కేసు అనేది క్లోజ్ అవుద్ది. అంతేగాని తాత్కాలికంగా ఇచ్చిన ఆదేశాలు అని చెప్పి మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ అది తాత్కాలిక ఆదేశాలు కాదండి. ఆ మెరిట్ లిస్ట్ ఇచ్చేంత వరకు తాత్కాలిక ఆదేశాలని చెప్పి దీంట్లో ఒక్కసారి చదవండి. నేనేదన్నా మిస్లీడ్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఎవరో కూడా అంత క్లవర్ స్టూడెంట్స్ కాదు కాబట్టి నాకు అర్థమైంది, నాకు తెలిసిన దాని వరకు నేను మీకు చెప్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే ఒక్కసారి మీరు చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో అనేది పూర్తిగా చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే, అంటే డిపార్ట్మెంట్లో హోమ్ గార్డ్సే కాదండి, ఇది ప్రతి ఆస్పిరెంట్స్కి కూడా సంబంధించింది. దీంట్లో లాస్ట్ పాయింట్ చూడండి. దీనికి సంబంధించి కూడా సుబ్బారెడ్డి సార్ ఇచ్చిన ఆర్డర్లో వీళ్ళకి ఇవ్వగా మిగిలిన మొత్తం ఆస్పిరెంట్స్కి అంటే జనరల్ క్యాండిడేట్స్కి మొత్తానికి పంపించాలి అన్న ఒక ఆర్డర్ కూడా ఉందండి. ఏంటంటే ఇది ఆయన ఆర్డర్ ఫాలో అయితే మాత్రం దీంట్లో ఆల్మోస్ట్ ఒక 800-900 పోస్టులే ఫిల్ అవుతాయండి. ఆ తర్వాత మిగతా అన్నీ కూడా జనరల్ ఆస్పిరెంట్స్కి వెళ్తాయి. ఇది నా యొక్క ఆలోచన అండి. ఇస్తారా ఇవ్వరా అన్నది బోర్డు యొక్క నిర్ణయం, జడ్జి గారి యొక్క నిర్ణయం, దానికి సంబంధం లేదు. అందువల్ల ఎవరో కూడా పర్సనల్గా తీసుకోమాకండి. ఓన్లీ ఇంటర్సెప్ట్ మెరిట్ లిస్ట్ గురించి మాత్రమే నేను చెప్పాలని వీడియో చేశాను తప్ప ఎవ్వరికి సపోర్ట్ కాదు. ఉన్న ఆర్డర్లను బట్టే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను తప్ప ఎటువంటి తప్పు అర్థాలు మీరు తీసుకోవద్దండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.